లోకంలో దేవుని సేవ బలంగా చేసి ఆయన జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆట మరి తనకున్నదంతా అమెరికాలో తనకున్నదంతా కూడా విడిచిపెట్టి అందరూ అమ్మేసి అన్ని సంపాదించాడట. ఇల్లు కొనుక్కున్నాడట, అందులో స్విమ్మింగ్ పూల్, లగ్జరియస్ లైఫ్ని, సుఖవంతమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అమెరికా నుండి ఆ ఇల్లుని నెలలోనే అమ్మేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడట. నేను వెళ్ళొస్తానని చెప్పడానికి వెళ్ళాడట తనకు సంబంధించిన వారి దగ్గరికి. అమెరికాలో వెళ్తే ఏంట్రా బాబు ఏంటి, అందరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ అభివృద్ధి పొందాలని అనుకుంటారు, ఇక్కడ ఉండిపోవాలని అనుకుంటారు, నువ్వేంటి విచిత్రంగా వెళ్ళిపోదామనేసి అనుకుంటున్నావు, అన్నీ అమ్మేశారు. ఏంటంటే ఆయన చెప్పిన మాట చాలా గొప్ప మాట. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట ఏంటంటే అమెరికా అనేది ఒక చిన్న కళ మాత్రమే అని చెప్పాడట. డ్రీమ్స్ ఉంటాయి చూసారా, కళలు, ఆశయాలు ఉంటాయి చూసారా, అమెరికా అనేది ఒక చిన్న ఆశయం మాత్రమే. దేవుని పని మిగల్చబడి ఉన్నది, దేవుని పని నేను చేయాలని చెప్పి భారతదేశం వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. వచ్చి అనేక ప్రాంతాల్లో వాడబడి చాలా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి అనేక మంది చేత ఇష్టపడిన వానికంటే కూడా అనేక మంది చేత ద్వేషింపబడిన వానిగా, శ్రమలు అనుభవించిన వానిగా, అంటే దేవుని కొరకు నిందలు అనుభవించేవారు ధన్యులు, వారు తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రతిఫలము పోగొట్టుకోరు, ఉంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా మత్తయి సువార్తలో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఆ వాక్యం, ఎవరైతే దేవుని కొరకు హింసించబడతారో వాళ్ళు ధన్యులు అనేసి రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన తన జీవితాన్ని ఆ విధంగా ధన్యకరంగా ముగించేసుకున్నాడు. సరే, ప్రస్తుతం ఇక్కడ మనం బ్రతికున్నాం, హల్లెలూయా. ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. కానీ బ్రతికి ఉన్నటువంటి మనం కూడా దేవుని పని కోసం ఎంత త్యాగం చేయగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం. దేవుని పని కోసం మన ఆస్తులేం అమ్మేయట్లేదు, కానీ మన సమయాన్ని ఎంతగా ఇవ్వగలుగుతున్నాం, మన జీవితాలను ఎంతగా దేవుని కోసం సమర్పించుకోగలుగుతున్నాం, మనకున్నటువంటి ఈవులను దేవుని కోసం ఎంతగా ఉపయోగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు, విలువైనటువంటి సంగతి. ఎంతవరకు మనము దేవుని కోసం ప్రయాసపడుతున్నాం అనేది ఆయన ద్వారా మనము తెలుసుకోవచ్చు.